బెజవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడుతోంది. ఏపీ ప్రభుత్వం దుర్గాగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో 7 నెలల రికార్డు స్థాయిలో ఫ్లైఓవర్ను పూర్తి చేసేందుకు టెండర్లు ఖరారయ్యాయి. పుష్కరాల నాటికి ఫ్లైఓవర్ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ట్రాఫిక్ సమస్యలకి చెక్ పెట్టాలని అధికారులు సన్నద్దమవుతున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ నడి తెలుసుకుందాం. హరీష్, ఫ్లైఓవర్కి సంబంధించిన వివరాలేంటి? తెలుగుదేశం పార్టీ భారీ స్థాయిలో ఉద్యమం చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే కనుక విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ ప్లేస్ ఏదైతే కొంతవరకు ఉన్నటువంటి చిన్నపాటి రహదారి ఏదైతే ఉందో విజయవాడ నగరంలో అనేకమైనటువంటి రహదారులు సిటీలో ఉన్నటువంటి రహదారుల కన్నా కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి ప్లేస్ ఇది. 2 రహదారులు ఈ ప్లేస్ ని జాతీయ రహదారి అంటే ఎవరు కూడా నమ్మనటువంటి పరిస్థితి. అందులోనూ ప్రధానమైనటువంటి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి. విజయవాడకి హైదరాబాద్ జాతీయ రహదారికి రహదారి మధ్య ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. విజయవాడ నగరంలో బందర్ రోడ్డు కూడా ఇంత వెడల్పులో లేనటువంటి పరిస్థితి. బందర్ రోడ్డు కూడా ఈ జాతీయ రహదారి కన్నా కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య పెదవాడ వస్తుంది. అదేవిధంగా జాతీయ రహదారిపై వెళ్ళేటువంటి భారీ వాహనాలు కూడా వెంటాడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తిగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పుష్కరాలను టార్గెట్ పుష్కరాలు బిగినయ్యే లోపు అంటే 7 నెలలకు ముందుగానే 7 నెలల లోపే ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. దీంతో ఇప్పటికే ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో జాతీయ రహదారికి ఇరువైపులో ఉన్నటువంటి నిర్మాణాలకి ప్రభుత్వం ఇప్పటికే నష్టపరిహారం కూడా చెల్లించింది. నష్టపరిహారం చెల్లించిన తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆక్రమణలకు సంబంధించి ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి తొలగింపు కార్యక్రమం జరుగుతుంది. రేపటి నుండి కూడా జాతీయ రహదారి మీద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద ట్రాఫిక్ కి సంబంధించినటువంటి రాకపోకలను కూడా పూర్తిగా క్రమబద్ధీకరించినారు. ట్రాఫిక్ ని డైవర్షన్ చేయడం ద్వారా ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి పనులు మరింత వేగవంతం చేయాలని చెప్పి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ప్రాజెక్టు కూడా ఒక సవాలుగా మారింది. పట్టిసీమ ప్రాజెక్టును ఏదైతే సంవత్సర కాలంలో పూర్తి చేశారు అదే స్థాయిలో ఇప్పుడు 7 నెలల వ్యవధిలో పుష్కరాల నాటికి ఈ ఫ్లైఓవర్ను అందుబాటులో తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మనతో మాట్లాడేందుకు స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు. చెప్పండి, ప్రభుత్వం ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? గతంలో ప్రతిపక్షంలో ఉండగా కూడా ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ కు పాటుపడినటువంటి పరిస్థితి, 7 నెలల్లో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉందా? ట్రాఫిక్ సమస్యకు చిక్కుపడేటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఏదైతే ప్రతిపక్ష వాదాలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అమ్మవారి ఫ్లైఓవర్ నిమిత్తం ఏదైతే చెప్పారో అదే మాట నిలబెట్టుకున్నారు. మరి రేపు ఒక సాహసం చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇంకొక 10 నెలల్లో 11 నెలల్లో కరెక్ట్గా పుష్కరాలు ఉంది. ఆ పుష్కరాలు లోపు అవ్వాలని ఒక సాహసం చేయబోతోంది. ఇది సక్సెస్ అయితేనే రేపు పుష్కరాలు సక్సెస్ అవబోతా ఉంది. ఖచ్చితంగా కూడా సక్సెస్ చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. ఏదైతే మరి ఈ 9వ నంబర్ జాతీయ రహదారి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఇక్కడ ఎంతమంది చనిపోవడం జరిగిందో మరి ఆనాడు చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ నాని గారికి ఆ బాధ్యతలు చెప్పారు. కేసీఆర్ నాని గారు ఎంపీ గారు మరి అది పూర్తిగా కూడా నెరవేర్చడం కూడా జరిగింది. మన కళ్ళ ముందు చూస్తున్నాం. నేల మీద అందరూ నిలబడతారు, మాట మీద నిలబడేది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంతేకాకుండా కేసీఆర్ నాని గారి కష్టం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. నిన్న వాళ్ళ నగర ప్రజలందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఇల్లు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చి సంతోషంగా ఇచ్చారు. ఎక్కడా లేని విధంగా మరి ఈరోజు ట్రాఫిక్ మరి సమస్యనే తెరపోతా ఉంది. ట్రాఫిక్ ఇబ్బందులు నగర ప్రజలు మరి ఒక 9 నెలల్లో ఈ సమస్య అన్నింటినీ కూడా చాలా ఫ్రీగా ఉంటారు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద ట్రాఫిక్ చూస్తున్నాం. కొద్దిపాటి వాహనాలకే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా రహదారి విస్తరణ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే వాహనాలు రాకపోకలకు సంబంధించినటువంటి క్రమబద్ధీకరణ చేశారు. భారీ వాహనాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఉదయం నుండి కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా కానీ హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలన్నా కానీ కేవలం 4 గంటల వ్యవధిలో జరిగేటువంటి ప్రయాణానికి ఇక్కడి నుంచి మళ్ళీ సిటీలోకి వెళ్ళాలంటే మరో 4 గంటలు
ప్రయాణం పట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ సమస్యని ప్రధానమైనటువంటి సమస్యగా తీసుకున్నటువంటి ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నారో ప్రతిపక్ష నేతగా కూడా ఇదే ప్లేస్ లో ఇదే ఫ్లైఓవర్ కోసం చంద్రబాబు నాయుడు మహాధర్నా కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఒక సవాల్గా తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఫ్లైఓవర్ కి సంబంధించినటువంటి పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని పుష్కరాల నాటికి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ వంటి సమస్యలకి తావు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే 7 నెలల కాలంలో ఈ జాతీయ రహదారి మీద జరిగేటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం ఏదైతే ఉందో భవానీపురం లారీ స్టాండ్ మొదలుకొని కార్పొరేషన్ విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఫ్లైఓవర్ డౌన్ అవుతుంది. ఫ్లైఓవర్ దిగుతుంది. దాదాపుగా 4.2 కిలోమీటర్ల వరకు కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులకి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు కూడా ఖరారు చేసింది. టెండర్లు కూడా ఫైనల్ అయిపోయింది. సోమా కన్స్ట్రక్షన్ కంపెనీ దీనికి సంబంధించినటువంటి టెండర్లు కూడా రికార్డు స్థాయిలో 7 నెలల్లో పూర్తి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ ఆగమేఘాలమే చేపడుతున్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం పుష్కరాల నాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఎంతవరకు ట్రాఫిక్ కష్టాలని గట్టెక్కిస్తుందన్నది మాత్రం కాలమే సమాధానం చెప్పాల్సింది. దానికి మాత్రం అంతకుముందు మాత్రం పనులు మాత్రం చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. నష్టపరిహారం ప్రభుత్వ భూముల్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ప్రభుత్వ భూముల్ని నివాసం ఉంటున్న వాళ్ళకు కూడా చట్టంలో లేనటువంటి ఈ విధానాన్ని మార్పులు తీసుకొచ్చి మరి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫ్లైఓవర్ నిర్మాణానికి మాత్రం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ట్రాఫిక్ సమస్యకి చెక్ పెట్టాలని చెప్పి జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రహదారి విజయవాడ, ఒకవైపు హైదరాబాద్కి సంబంధించినటువంటి 2 రాష్ట్ర రాజధానులకు సంబంధించినటువంటి రహదారిని ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ.